ముందుగా అవెంజర్స్ డూమ్స్డే యొక్క ట్రైలర్ ఆన్లైన్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అలానే అవెంజర్స్ డూమ్స్డే కి ఆల్రెడీ టెస్ట్ స్క్రీనింగ్స్ జరిగిపోయాయా? జరిగిపోతే అక్కడ రియాక్షన్స్ ఎలా వచ్చాయి? అలానే డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ యొక్క ప్లాట్ గురించి సినిమాకాన్ ఈవెంట్ లోని కెవిన్ ఫైగీ ఏం చెప్పారు? ఆఫ్ కోర్స్ మీకు చెప్పినట్టే సినిమాకాన్ ఈవెంట్ లోని కేవలం ఫోటేజెస్ చూపించి వెళ్ళిపోరు. ఫిల్మ్ యొక్క ప్లాట్ ని, క్యారెక్టర్స్ ని, కాస్టింగ్ ని, చాలా ఇన్ఫర్మేషన్ ని కూడా సినిమాకాన్ ఈవెంట్ లోని ఎగ్జిబిటర్స్ దగ్గర ప్రమోట్ చేసుకుంటారనే విషయం ఆల్రెడీ చెప్పేశాను. సో అలా ఈ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ గురించి, ఈ సాగా ఎండింగ్ గురించి కెవిన్ ఫైగీ స్టేజ్ మీద చాలా క్లారిటీ ఇచ్చారు. సో ఈ మల్టీవర్స్ సాగా మీద అండ్ ఎక్స్మెన్ క్రాస్ ఓవర్ మీద ఉన్న కన్ఫ్యూజన్ అండ్ మ్యూటెంట్ సాగా మీద ఉన్న కన్ఫ్యూజన్ చాలా వరకు ఈ స్టేజ్ మీద క్లియర్ చేశారు. ఆఫ్టర్ రిలీజ్ ఇంకాస్త క్లారిటీ కూడా ఉంటుంది. పోతే కొంతమంది మన ఫాలోవర్స్ లో అడిగింది డూమ్స్డే కి సంబంధించిన మెర్చెండైజ్ మార్వెల్ అప్పుడే రిలీజ్ చేసిందా అని. మార్వెల్ రిలీజ్ చేస్తే పక్కగా రేట్స్ ఎక్కువ ఉంటాయి, అలా అని సెపరేట్ గా ఇండియన్ సైట్స్ లోని సెపరేట్ వేగా నార్మల్ రేట్స్ కి అమ్ముతారు. అలా కంప్లీట్ సూపర్ హీరో కాస్ట్యూమ్ వైబ్స్ లాంటి మెర్చెండైజ్ కి ఇంకా టైం ఉంది, కానీ ప్రస్తుతానికి డాక్టర్ డూమ్ యొక్క టీ షర్ట్స్ అయితే వచ్చాయి. లేదు ఈ ప్రింటింగ్ అంతగా నచ్చలేదు అనుకుంటే సెపరేట్ మీకు నచ్చిన ఇమేజ్ తోటి టీ షర్ట్ ని ప్రింట్ చేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. కానీ మీకు నచ్చిన ఇమేజ్ ని ఈ ఆన్లైన్ బ్లాక్ టీ షర్ట్ మీదనే ఆర్డర్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ గా అమెజాన్ ఆన్లైన్ నుండే. మీకు నచ్చిన సైజులో ప్రింట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. బయట సపరేట్గా ఒక టీ షర్ట్కి ప్రింటింగ్ ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతాయి. సో ఈ మనీ అనేది వర్త్. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఫస్ట్ డౌట్, ఆన్లైన్లోని అవెంజర్స్ డూమ్స్డే యొక్క ఫస్ట్ ట్రైలర్ని ఎప్పుడు చూస్తాం? ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్గా రిలీజ్ చేసిన గ్లింప్సెస్ ముందు థియేటర్స్లోని చూపించారు, ఆ తర్వాత వారం తర్వాత వాటిని ఆన్లైన్లోని అప్లోడ్ చేసేసారు. సో డూమ్స్డే యొక్క ట్రైలర్ కూడా ఎప్పుడు ఆన్లైన్లోని అప్లోడ్ చేయొచ్చు. మేబీ 1 వీక్ తర్వాత, లేదా 2 వీక్స్ తర్వాతనా, లేదంటే 1 మంత్ తర్వాతనా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అఫ్ కోర్స్ సినిమాకాన్ ఈవెంట్ అనేది థియేట్రికల్ చైన్స్ దగ్గర డిమాండ్ని, హైప్ని పెంచుకోవడానికి ప్రమోట్ చేసుకున్నారు. కానీ ఈ టైంలోనే ఆడియన్స్కి కూడా రిలీజ్ చేసేస్తే ఏం పోయింది అని కూడా చాలా మంది నన్ను అడిగారు. సినిమా కోసం ఆడియన్స్ దగ్గర మార్కెటింగ్ అనేది వేరే విధంగా ప్లాన్ చేసుకుంటారు. డూమ్స్డే డిసెంబర్లోనే రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ గ్లింప్సెస్ తో ఇచ్చిన అనౌన్స్మెంట్ కి కంప్లీట్ గా ఒక బజ్ అయితే ఆన్లైన్ లోని క్రియేట్ అయింది. కానీ మార్కెటింగ్ లోని జోష్ పెంచాలంటే పర్ఫెక్ట్ గా ఒక టైమింగ్ స్కెడ్యూల్ అంటూ ఉంటుంది. అంటే మినిమం ఒక 6 months ముందు చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ కి ఫస్ట్ ట్రైలర్ ని, టీజర్ ని రిలీజ్ చేస్తారు. లేటెస్ట్ హాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం వచ్చిన అప్డేట్స్ కూడా అలానే ఉన్నాయి. సినిమా డిసెంబర్లో రిలీజ్ అవబోతుంది. 6 months ముందు జూన్లోని ఫస్ట్ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసే అవకాశం ఉందనే రీసెంట్గా రిపోర్ట్స్ వచ్చాయి. ఒకవేళ డిస్నీ కొత్త స్ట్రాటజీని ఫాలో అయితే, ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ థర్డ్ పార్ట్ టైంలోని డూమ్స్డేని ప్రమోట్ చేసుకున్నట్టే, అంటే లాంగ్ రన్ స్ట్రాటజీ, ఓన్లీ 1 వీక్ కాకుండా మల్టిపుల్ వీక్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫిల్మ్స్ కేవలం ఓపెనింగ్ లో మాత్రమే క్రౌడ్ వస్తారు, తర్వాత రారు. కానీ కొన్ని ఫిల్మ్స్ కి లాంగ్ రన్ లోని కూడా క్రౌడ్ అలా వస్తూనే ఉంటారు. అలాంటి ఛాన్స్ డిసెంబర్లోనే కాదు, మేలోని కూడా డిస్నీ దగ్గర ఉంది. అదే స్టార్ వార్స్ మ్యాండలోరియన్ అండ్ గ్రోగు. ఆఫ్ కోర్స్ స్టార్ వార్స్ కి నార్త్ అమెరికాలోని మార్వెల్ కన్నా ఎక్కువ క్రేజ్ అండ్ హైప్ మార్కెట్ ఉంది. స్టార్ వార్స్ ఫోర్స్ అవెకెన్స్ అలోన్ గా నార్త్ అమెరికాలోనే 1 బిలియన్ దగ్గర వరకు కలెక్ట్ చేసింది. ఆ రికార్డ్ ఇంతవరకు ఏ ఫిలిం కూడా బ్రేక్ చేయలేదు. ఈవెన్ ఎండ్ గేమ్ కాదు కదా, ఇప్పుడు వచ్చే డూమ్స్డే కూడా పక్కాగా బ్రేక్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేకపోతే మ్యాండలోరియన్ అండ్ గ్రోగు యొక్క ఓపెనింగ్ వీకెండ్ ప్రొజెక్షన్స్ లోగానే ఉన్నాయి. మరి స్టార్ వార్స్ రేంజ్ లో లేదు, కానీ లాంగ్ రన్ లోని పర్ఫామ్ చేసే ఫ్యామిలీ, కిడ్స్ కేటగిరీ ఎలిమెంట్స్ చాలానే మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఫిల్మ్ లో ఉంటాయి. అండ్ సమ్మర్ టైం కాబట్టి ఆ ట్రిక్ వర్క్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ ప్రకారం డూమ్స్డే ట్రైలర్ ని జనాలు చూడాలంటే కేవలం మ్యాండలోరియన్ అండ్ గ్రోగు థియేటర్స్ లో మాత్రమే మే ఎండింగ్ వీక్ లోని ప్లే చేస్తారు. సో జూన్ మంత్ వచ్చేసరికి ఆన్లైన్ లోని రిలీజ్ చేస్తారు. ఆఫ్టర్ 1 వీక్ డిస్నీ ఈ అవతార్ కి యూజ్ చేసిన స్ట్రాటజీ పక్కాగా యూజ్ చేయొచ్చు, బట్ జూన్ మంత్ లో రిలీజ్ అవ్వచ్చని చాలా మంది హాలీవుడ్ రిపోర్టర్స్ కూడా చెప్తున్నారు. ఒకవేళ డిస్నీ ఈ 2 months లో కూడా రిలీజ్ చేయకుండా డిసప్పాయింట్ చేస్తే ఇక జూలైలో రిలీజ్ అవబోయే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మాత్రమే దిక్కు. ఇకపోతే డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ గురించి ఇంతకు ముందు రివీల్ చేసినట్టు, అదే అవెంజర్స్, థండర్ బోల్ట్స్, ఎక్స్మెన్, ఫెంటాస్టిక్ ఫోర్, వకండా పీపుల్ అండ్ న్యూ అవెంజర్స్, ఇలా అన్ని టీమ్స్ కూడా కొలైడ్ అయ్యి డాక్టర్ డూమ్ ని డూమ్స్డేలోని ఎదుర్కోబోతున్నారు అని చెప్పారు. కానీ సీక్రెట్ వార్స్ విషయానికి వస్తే 3 యూనివర్సెస్ కొలాబరేట్ అయ్యి ఒక పెద్ద థ్రెట్ ని ఎదుర్కోబోయేదే సీక్రెట్ వార్స్ అని చెప్పారు. ఆ థ్రెట్ పేరు అనేది రివీల్ చేయలేదు, కానీ ఆఫ్ కోర్స్ డాక్టర్ డూమ్ తో పాటు మాలిక్యూల్ మ్యాన్ అండ్ బియాండర్ లాంటి క్యారెక్టర్స్ కూడా ఈ స్టోరీలో ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే కదా. ఈ 3 యూనివర్సెస్ అంటే ఎర్త్ 616 MCU అండ్ ఎక్స్మెన్ యూనివర్స్, అది ఎర్త్ 1000 కావచ్చు, లేదంటే ఇంకొక ఎర్త్ యూనివర్స్ కావచ్చు. అండ్ ఇంకొక యూనివర్స్ ఫెంటాస్టిక్ ఫోర్ యొక్క యూనివర్స్. నిజానికి సినిమాలోని ఇన్కర్షన్స్ క్రియేట్ అయ్యేది 2 ఎర్త్స్ కొలైడ్ అయ్యేది కేవలం అవెంజర్స్ వర్సెస్ ఎక్స్మెన్ యూనివర్సెస్, ఆ 2 ఎర్త్స్ మాత్రమే. కానీ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్ అంతకన్నా ముందే థండర్ బోల్ట్స్ క్రెడిట్స్ లోనే వాళ్ళు ఈ ఎర్త్ 616 కి వచ్చేసారు. అండ్ ఫెంటాస్టిక్ ఫోర్ క్రెడిట్స్ లోని సేమ్ ఎర్త్ లోనే డాక్టర్ డూమ్ ని కూడా మనకి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ తోటి ఆడుతున్న సీన్ ని కూడా చూపించారు. సింపుల్ గా చెప్పాలంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ లోని 3 డిఫరెంట్ స్పైడర్ స్పైడర్ మ్యాన్ యూనివర్సెస్ కొలాబరేట్ అయినట్టు ఇప్పుడు ఈ అందరూ సూపర్ హీరోలు కూడా, అంటే వేరే వేరే ఎర్త్స్, అంటే 3 డిఫరెంట్ ఎర్త్స్, దాదాపుగా 50-60 మెయిన్ క్యారెక్టర్స్ ని సీక్రెట్ వార్స్ లోని ఎక్స్పెక్ట్ చేయొచ్చంట. అండ్ కెవిన్ ఫైగీ చాలా మందికి తెలిసిన పాపులర్ కామిక్ స్టోరీనే మేము అడాప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి స్టోరీ చాలా మందికి ఆల్రెడీ తెలుసు అని కూడా అన్నారు. సో మీరు ఇంతవరకు ఈ స్టోరీ గురించి తెలుసుకోలేకపోతే అవెంజర్స్ టైమ్ రన్స్ అవుట్ అనే కంప్లీట్ కామిక్ కలెక్షన్, దాంతోపాటు అవెంజర్స్ సీక్రెట్ వార్స్ యొక్క కామిక్స్ ని బేస్ చేసుకునే ఈ 2 parts ని తీస్తున్నారు.
ఆన్లైన్లోని అవెంజర్స్ టైమ్ రన్స్ అవుట్ అయితే దాదాపుగా 2400 కాస్ట్ ఉంది. కాస్త హెవీగా మీకు అనిపించవచ్చు. లేదు బ్రో, మేము కేవలం సీక్రెట్ వార్స్ కామిక్స్నే చదువుకుంటాం అనుకుంటే సీక్రెట్ వార్స్ ఫస్ట్ ఇష్యూ అయితే ఫ్రీగా వస్తుంది. కానీ రిమైనింగ్ ఇష్యూస్ అన్ని కూడా మీరు చదవాలంటే కొనుక్కోవాలి, 1500 అవుతుంది. ఈ ఆల్ కామిక్ బుక్స్ యొక్క లింక్స్ ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో నేనైతే ఈ కామిక్ బుక్స్ ని వీడియోస్ చేయడానికి కాస్త టైం పట్టచ్చు, బాగా లేట్ అవ్వచ్చు. సో ఈలోపు మీరు ఈ స్టోరీని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటే చదువుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డూమ్స్డే చాలా మంది డెడ్పూల్ అండ్ వొల్వరిన్ చూస్తున్నప్పుడు అంటే కంప్లీట్ గా క్యామియో ఫెస్ట్ గానే ఈ మల్టీవర్స్ క్రాస్ ఓవర్ ని వాడుతున్నారు. రైటింగ్ విషయంలోని ఎలాంటి స్కోప్ కూడా లేదు. కంప్లీట్ గా ఈ క్యామియోస్ ని మల్టీవర్స్ ని క్యామియో ఫెస్ట్ గా మాత్రమే వాడుతున్నారు అనే క్రిటిసిజం అయితే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ టైంలో కూడా వచ్చింది. కానీ డూమ్స్డే మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని కెవిన్ ఫైగ్ చెప్తున్నారు. అంటే డూమ్స్డే కన్నా సీక్రెట్ వార్స్ లోని మీరు ఎక్కువ క్యామియోస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా మంది అనుకునే ఆ క్యామియో ఫెస్ట్, ఆ ఫ్యాన్ సర్వీస్ ఎలిమెంట్స్ అనేవి సీక్రెట్ వార్స్ లో ఉండొచ్చు. మరి వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం డూమ్స్డే అనేది ఇన్ఫినిటీ వార్ స్టైల్లోనే ప్లాన్ చేయబోతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. కెవిన్ ఫైగ్ అయితే కన్ఫర్మ్ చేశారు. స్టోరీ చాలా మందికి తెలుసు, సేమ్ ఆ కామిక్ ని అడాప్ట్ చేసుకుంటున్నామని. అండ్ రూసో బ్రోస్ అయితే సేమ్ డూమ్స్డే క్లైమాక్స్ లోని అవెంజర్స్ ఓడిపోతారు, ఇన్ఫినిటీ వార్ లానే అవుతుంది అని కూడా కన్ఫర్మ్ చేశారు. సేమ్ ఇన్ఫినిటీ వార్ స్టైల్ ప్యాటర్న్ లానే డూమ్ గెలుస్తాడు, అవెంజర్స్ ఓడిపోతారు. సేమ్ ఈ టైప్ ఆఫ్ క్లిఫ్ హ్యాంగరే ఎండింగ్ కి డూమ్స్డే ఉంటుందని కూడా కన్ఫర్మ్ చేశారు. దాంతో పాటు జొనథన్ మేజర్స్ డిస్నీ నుండి తొలగించాల్సిన సమయం అప్పుడైతే మాత్రం చాలా వరి అయ్యాం. అప్పుడే ఆర్టీజేని తిరిగి ఎంసీయూకి తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేసినట్టు కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. అంటే ఈ ప్లాన్ అనేది 2023 నుండే అయ్యింది. అప్పుడే ఆర్టీజేని తిరిగి తీసుకురావాలని, స్టోరీలోని మార్పులు చేయాలని అండ్ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ గురించి అనుకున్నట్టు కూడా కెవిన్ ఫైగి ఇప్పుడు రివీల్ చేశారు. ఇకపోతే సినిమాకి టెస్ట్ స్క్రీనింగ్స్ నిజంగానే జరిగాయి. ఆన్లైన్లోని ఆ రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా కేవలం ప్రమోషన్స్ కోసమా అంటే కాదు. ఒక ఫిల్మ్కి దాదాపుగా 3 times టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుందనే విషయం మీ అందరికీ ఇంతకు ముందే చెప్పాను. ముఖ్యంగా బిగ్ ఫిల్మ్స్కి, ముఖ్యంగా హెవీ బడ్జెట్ పెట్టే పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ ఫిల్మ్స్కి పక్కగా 3 times టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఆ ఫస్ట్ స్క్రీనింగ్ అనేది కేవలం రా ఫుటేజ్ని మాత్రమే చూపిస్తారు. అంటే ప్రాపర్ ఎడిటింగ్ ఉండదు, ప్రాపర్ సౌండ్ మిక్సింగ్ ఉండదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండదు, డబ్బింగ్ ఉండదు, ఇన్ఫాక్ట్ విఎఫ్ఎక్స్ ఉండదు, కలర్ గ్రేడింగ్ ఉండదు. కంప్లీట్గా షూట్ చేసిన ఫోటోస్నే ఫస్ట్ స్క్రీనింగ్లోని మ్యాక్సిమం ఆ రా కట్ని చూపిస్తారు. ఆ రఫ్ కట్ చూసి చాలా ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా సీన్స్ని యాడ్ చేయండి, కొన్ని సీన్స్ని ఇంప్రూవ్ చేయండి, క్యామియోస్ని పెంచండి, కామెడీని తగ్గించండి, యాక్షన్ని పెంచండి, వైలెన్స్ని తగ్గించండి, కలెక్షన్స్ వస్తాయి. ఇలాంటి ఫీడ్బ్యాక్ అయితే చాలా వరకు వస్తుంది. సో డూమ్స్డేకి అలాంటి ఫీడ్బ్యాక్ రాగానే ఈ ఏప్రిల్లోని రీషూట్స్ని కూడా ప్లాన్ చేసుకున్నారు. అందువల్లనే రూసో బ్రోస్ ఆ వార్ సీక్వెన్స్ని, ఆ బ్యాటిల్ సీక్వెన్స్ని ఇంకాస్త బెటర్గా తీయాలని కొన్ని సీన్స్ని మాత్రమే రీషూట్ చేశారు. మొత్తం బ్యాటిల్ కాదు, బ్యాటిల్లోని కొన్ని మూమెంట్స్ని రీషూట్స్ చేసి ఎక్స్ట్రా క్యామియోస్ని యాడ్ చేసి ఎక్స్ట్రా సీన్స్ని అయితే మాత్రం పెట్టారంట. ఫస్ట్ స్క్రీనింగ్ రిపోర్ట్స్ అయితే మెయిన్ సోర్సెస్ ఎక్కడ నుండి కూడా లీక్ అవ్వలేదు. కానీ రీషూట్స్ జరుగుతున్నాయంటే ఫీడ్బ్యాక్ పక్కాగా వచ్చింది. కానీ మార్వెల్ టీం నుండి ఆ రిపోర్ట్స్ ఏంటంటే బెస్ట్ మార్వెల్ మూవీ ఎవర్ అనేలాంటి రియాక్షన్స్ వచ్చాయని చెప్పుకుంటున్నారు. ఇక సెకండ్ స్క్రీనింగ్ టైంకి చాలా వరకు సగం యాక్షన్ సీన్స్కి విఎఫ్ఎక్స్ అయిపోతుంది. దాంతోపాటు కలర్ గ్రేడింగ్ కూడా అయిపోతుంది. ఎడిటింగ్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది సెకండ్ స్క్రీనింగ్ కల్లా. సో సెకండ్ స్క్రీనింగ్ అప్పుడు వచ్చే రిపోర్ట్సే మెయిన్ క్రూషియల్ అనమాట ఏ ఫిల్మ్కైనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ చేసిన ఈ క్యామియోస్ కానీ, ఆ బ్యాటిల్ సీక్వెన్సెస్ సీన్స్ కానీ సెకండ్ స్క్రీనింగ్లోని ఏమైనా లెంతీ ఫీల్ అయితే దాన్ని కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. డ్యూరేషన్ని తగ్గించండి, ఈలోపు మాత్రమే పెట్టండి అని. ఒకవేళ రీషూట్ చేసినవన్నీ కూడా వర్తి, మంచిగా, పర్ఫెక్ట్గా, ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రం వాటిని రిమూవ్ చేయమంటారు. కానీ అన్నెసరీ సీన్స్ డ్యూరేషన్లోని ఏవో కొన్ని అయితే తీసేయమని చెప్తారు. ఆ తర్వాత ఫైనల్ స్క్రీనింగ్లోని కంప్లీట్ అవుట్పుట్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కూడా రెడీ అయిపోతుంది. సో ఆ తర్వాత మార్పులు చేర్పులు చేయడానికి టైం ఉండదు. ఆ ఫైనల్ స్క్రీనింగ్ యొక్క రివ్యూస్, రియాక్షన్స్ ఎలా వస్తే అలానే యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి సెకండ్ స్క్రీనింగ్ క్రూషియల్. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకున్నా ఈ ఫైనల్ స్క్రీనింగ్ లోపే చేసేయాలి. ఆ తర్వాత ఫిల్మ్ ఫెస్టివల్ కి కూడా, ప్రీమియర్స్ కి కూడా అవుట్పుట్ ఆ ప్రింట్ వెళ్ళిపోద్దు. కాబట్టి అలానే ఎండ్ గేమ్ కన్నా బిగ్గెస్ట్ బడ్జెట్ మాత్రమే కాదు, ఎంటైర్ ఎంసీయూ మాత్రమే కాదు, హాలీవుడ్ లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ గా డూమ్స్డే అయితే మాత్రం ప్రొడ్యూస్ చేయబడుతుందని కూడా కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో దాని ప్రకారం నెంబర్స్ అయితే వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇవ్వలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 billion బడ్జెట్, 800 million బడ్జెట్ అనేది చెప్పలేదు. కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ హాలీవుడ్ ఫిల్మ్ అని కన్ఫర్మ్ చేసేసారు. షూటింగ్ టైంలో వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే 700-800 million బడ్జెట్ అండ్ మార్కెటింగ్ కూడా కలుపుకొని 1 billion ని క్రాస్ చేసేస్తుంది అన్నారు. ఆ తర్వాత రీషూట్స్ అయితే చాలానే పడ్డాయి. అవును, ఇప్పటికీ డూమ్స్డేకి ఇది 3rd or 4th రీషూట్ సీన్స్ అనుకుంటా. ఎండింగ్ సీన్ కి మాత్రం ఇది 3rd టైం అనమాట. స్క్రిప్ట్ ఫినిష్ అవ్వక ముందు వాళ్ళు ఎండింగ్ అనుకోవడం, ఆ తర్వాత ఎండింగ్ ని చేంజ్ చేసిన తర్వాత ఎండింగ్ ని రీషూట్ చేయడం. ఇప్పుడు ఎండింగ్ కి, ఆ బ్యాటిల్ సీక్వెన్స్ కి 3rd రీషూట్ అవుతుంది. ఆ షూట్ అవ్వకుండానే మిగతా ఫోటోస్ అంతా కూడా పోస్ట్ ప్రొడక్షన్కి ఆల్రెడీ పంపేశారు కూడా. సో మొత్తానికి ఇది గైస్ ఇప్పటిదాకా డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ గురించి మీకైతే కంప్లీట్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సినిమాకాన్ ఈవెంట్లోని. దాంతోపాటు తర్వాత చాలా ఫిల్మ్స్ యొక్క ఫోటేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టోఫర్ నోలన్ గారి ద ఒడిసీ అండ్ పారమౌంట్ వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్లోని జానీ డెప్ గురించి కూడా రివీల్ చేసిన దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.